ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకు అగ్ని పరీక్ష. ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం సంబంధించిన తిరుపతి దేవుడు వెంకటేశ్వర స్వామి. అలానే ఈ లడ్డు వివాదంలోనే వివిధ ఎముకలకు కలిసిన వివిధ మాంసాహారానికి సంబంధించినటువంటి కలిసేది అనేటువంటిది ఆరోపణ నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఎలాంటి ఆరోపణ లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి లడ్డులో వివాదం జరిగింది, లడ్డులో ఉన్నటువంటి మాంసాహారం కలిసింది అన్నటువంటి ఒక ప్రస్తావన అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు. అదే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి 3 శాంపుల్స్ ఉంటే 3 శాంపుల్స్ తట్టుకొని తిరుపతి ఆ దేవస్థానానికి వెళ్ళేటువంటి లడ్డు వెళ్ళిపోతుంది. దానికి అంత ఆశమాషగా జరగదు, ఎక్కడ కూడా అలాంటి ప్రమేయం లేదు. ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి నేపథ్యం అని రాష్ట్ర మాజీ సీఎం అంటున్నాడు. మరి ఏం జరిగిందో చూద్దాం. తిరుపతి దేవస్థానంలో కొనసాగుతున్న గందరగోళం. తిరుపతి లడ్డులో దేశభక్తిపై మచ్చ దాగుంది. తిరుపతి లడ్డు అపవిత్రమైతే అట్టడుగుతున్న ఆంధ్రప్రదేశ్. సమగ్ర విచారణకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం. కర్ణాటక టెండర్ మార్చడం వల్లనే ఈ ఆయిల్లో కల్తీ జరిగిందా? దేశానికి తలమానికంగా మారిన తిరుపతి దేవాలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేనా? ఎంతకాలంగా కొనసాగుతుందో వెలుగులోకి రావాల్సి ఉంది. లడ్డు అపవిత్రతకు కారకులెవరు? ఆలయ అర్చకులకు తెలియకుండానే జరిగిందా? ఆలయ కమిటీ ఏం చేసింది? తిరుపతి సంఘటనతో దేశం సందిగ్ధంలో పడింది. డాక్టర్ బరిగల శివ. నిజంగా చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి మనోభావాలు, హిందువులో ఉన్నటువంటి మనోభావాలు, ఐందవులో ఉన్నటువంటి మనోభావాలు, ఇవాళ ఉన్నటువంటి ఏదైతే సనాతన ధర్మం అని చెప్పేటువంటి మేధావులు పీఠాధిపతులు ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఇవాళ ఉన్నటువంటి కొంతమంది మాట్లాడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు నిజంగా వ్యతిరేకం, దేవుళ్ళకు వ్యతిరేకం, వాళ్ళు నిజంగా ఐందవ ధర్మాన్ని వ్యతిరేకిస్తారు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తారు. ఇవాళ ఉన్నటువంటి ఎన్నో నిందలేసి బట్టగలిసి మీద వేస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి లడ్డులోనే ఇవాళ మాంసాహారం కలిసింది, వివిధ రకాల మాంసాహారం కలిసిందని 10 సంవత్సరాల కంటే జరిగిందని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్తుంటే మరి ఎందుకు మీ మనోభావాలు దెబ్బతినట్లేదు? ఎందుకు మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారు? అంటే అధికారంలో ఉన్నవాడు బలిసిన వాడు ఏ కులమోడైనా వాడిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు. అధికారంలో ఎవడు ఉన్నా అధికారాన్ని అడ్డం పెట్టుకొని బలమైన కులం ఉంటే ఆ కులాన్ని పట్టుకొని మాత్రమే వేలాడేటువంటి సమాజం. ఇలా ఈ లడ్డులో నిజంగా అపవిత్ర జరిగిందని చెప్తున్నారు. మరి ఎందుకు దేవుడు ఇక్కడ ఉన్నటువంటి దేవుడు ఎందుకు శిక్షించలేకపోయాడు? ఎందుకు అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రధాన అర్చకులు ఉన్నారో ప్రధాన అర్చకులు కూడా మేము తప్పు చేసినామని చెప్తున్నారు. మేము తప్పు చేసాము అంత జరిగింది వాస్తవం అని చెప్తున్నారు. మరి సిగ్గుశరం ఉందా మీకు? ఇవాళ ఎంతమంది భారతదేశంలో 120 కోట్ల మందికి ఆరాధ్య దైవం అయినటువంటి ఇవాళ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, ఇలా ప్రపంచ కుబేరుల నుంచి మొదలుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ ప్రధానులు సైతం కూడా ఇవాళ తిరుపతి దేవస్థానానికి పోయి తిరుపతి దేవుని దగ్గర పోయి దర్శనం చేసుకొని ఇవాళ వాళ్ళ బాధలు సాధలు అన్నీ చెప్పుకున్నటువంటి తిరుపతి దేవస్థానం. మరి తిరుపతి దేవుడు ఎందుకు శిక్షించలేకపోయాడు? తిరుపతి దేవుడు ఉంటే నిజంగా 10 సంవత్సరాల నుంచి జరిగేటువంటి ఈ మాంసాహారం ఏదైతే లడ్డులు కలుస్తుందో ఎందుకు శిక్షించలేకపోయాడు? మరి ఎందుకు ఇప్పుడు ఇంతగానో బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మనోభావాలు దెబ్బతినలేదు? ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు? అంటే నిజంగా అణగారిన వర్గాలు అస్పృశ్యత కలిగినటువంటి వర్గాలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తారు, వాళ్ళ మీద మీడియా హైప్ చేస్తుంది. మీడియా పెద్ద పెద్ద అక్షరాలతో ఇవాళ ఉన్నటువంటి ఆ అక్షరాలతో నిమిత్తము అవన్నీ చూపించి పెద్దగా చూపించి జనాన్ని మసిపూసి మారడి చేసి ఇవాళ చంపేసే విధంగా కుట్ర కుతంత్రాలు చేస్తాయి. మరి ఇంత భయంకరమైనటువంటి ప్రతిష్ట జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇలా లడ్డు వివాదము ఇలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దానికి సంబంధించిన అనేక మంది కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళంతా ఈ లడ్డు తిన్న వాళ్ళంతా నిజంగా మాంసాహారం తిన్నట్టేనా? ఈ లడ్డు తిన్న వాళ్ళంతా నిజంగా గొడ్డు మాంసం కానీ లేకపోతే మేక మాంసం కానీ కోడి మాంసం కానీ ఏదైనా మాంసం తినొచ్చానే అనుకున్నారా? నిజంగా తింటే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఎందుకు ఏం జరగలేదు? అసలు నిజంగా జరిగిందని నిజంగా నమ్మడానికి గల ఆధారాలేంది? ఒక పక్కన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏం జరగలేదు, అక్కడ ఉన్నటువంటి స్టెప్ బై 3 స్టెప్పులు ఉంటాయి, 3 స్టెప్పులు దాటుకొని అక్కడ పోయి లోపలికి పోయేటువంటి నేపథ్యం ఉంటుంది. ఎక్కడ కూడా కల్తీ నెయ్యి కలిసినా కల్తీ ఏ చిన్నది జరిగినా కూడా లోపలికి పోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఆనవాయితీ అని మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి నిజంగా జరిగింది జగన్ ప్రభుత్వంలో జరిగింది, ఇలా ఉన్నటువంటి లడ్డు అపవిత్రమైనదని చెప్తున్నారు. మరి ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కొలిసేటువంటి భక్తులు మరి ఏ విధంగా
రియాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు వర్మ మాట్లాడారు. అలానే చూసుకున్నట్లయితే రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి, ఆయన ఎన్ని మాట్లాడినా ఎక్కడ ఎవడు మాట్లాడు. ఇవాళ ఉన్నటువంటి కంచాయలే లాంటి వ్యక్తులు కానీ, బైరి నరేష్ లాంటి వ్యక్తులు కానీ, కదిరి కృష్ణ లాంటి వ్యక్తులు కానీ, ఇవాళ జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ లాంటి వ్యక్తులు కానీ, ఇంకెవరైనా మేధావులు కానీ మాట్లాడితే, ఇలా కాశీ లాంటి వ్యక్తులు కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఇప్పటికే ముద్దరేసి ఇవాళ మొత్తం టోటల్గా బహిరంగ చర్చకు రమ్మంటారు, లేకపోతే అంటే రోడ్లు నిర్బంధం చేస్తారు. ఇవాళ ఉన్నటువంటి మా ధర్మాన్ని కించపరుస్తున్నారు, మమ్మల్ని అవమానం చేస్తున్నారు. ఇవాళ ఐదవ ధర్మం మొత్తం మట్టగలుపుతున్నారు. ఇవాళ సనాతన ధర్మాన్ని నీచంగా మాట్లాడుతూ చెప్తున్నారు. మరి ఇంత నీచంగా మాట్లాడు రాష్ట్ర ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి వాళ్ళ మాటల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా? ఎవరికి నష్టం జరగట్లేదా? ఎవరి దేవుడు నిజంగా అక్కడ ఉన్నటువంటి దేవుడు అంటే శిక్షించలేడా? ఏం జరుగుతుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పిండు. ఇవాళ ఏ దేవుడు, ఏ మతం, ఎవరు లేరు, రాజ్యాంగం మాత్రమే ఉంది. రాజ్యాంగాన్ని మించింది ఏది లేదని చెప్పడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గొప్పది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి దేవస్థానంలో కొనసాగుతున్న గందరగోళం. ఎందుకు ఈ గందరగోళం కొనసాగుతుంది? ఈ గందరగోళం కారణం ఎవరు? ఆంధ్రప్రదేశ్ దైవ ప్రతిష్టకు అగ్ని పరీక్ష కొనసాగుతుందని డాక్టర్ బరిగల శివ అన్నారు. తిరుపతి లడ్డు కల్మషం కావడంపై దైవ భక్తి దిగజారిపోయిందన్నారు. కోట్ల మంది భక్తులతో కిరికలాడుతున్న తిరుపతి దేవస్థానం ఒక్కసారిగా ప్రధాన చర్చగా మార్చడంపై భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయనగర రాజుల కాలంలో దేవాలయ ప్రాముఖ్యత పెరిగిందన్నారు. పాలన విస్తరణ జరగడంతో పాటు సత్యసామిత్రుడైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో నిర్మించబడ్డాయన్నారు. భారత ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్ కింద స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసిన 100 భారతీయ నగరంలో తిరుపతి ఒకటిగా వెలుగొతుందని అన్నారు. తిరుమల వెంకటేశ్వర ఆలయం కారణంగా తిరుపతికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. 24వ తేదీ ఫిబ్రవరి 1130 క్రీస్తు శకంలో నిర్మించబడిన తిరుపతి దేవాలయం ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా అతిపెద్ద ఆలయ నిర్మాణంగా చరిత్ర సృష్టించింది. భారతదేశ హిందూ సాంప్రదాయం గర్వపడే విధంగా 20 గంటల భక్తులు కదలికలతో కిరికలాడే తిరుపతి ఆలయ దైవభక్తిని ప్రపంచంలో భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. వేద పండితులు, ప్రధాన అర్చకులు ప్రతి నిమిషం పూజల దర్శనాలతో దైవభక్తికే వన్నె తెచ్చిన తిరుపతి దేవాలయం ఒక్కసారిగా తిరుపతి లడ్డు అపవిత్రం కావడం పట్ల భారతదేశంలో హిందూ దైవ భక్తులు మనోవేదనలు దెబ్బతిన్నాయన్నారు. గతంలో వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం సకల ఏర్పాట్లు కలిగి ఉండగా గత ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ ప్రభుత్వం అట్టి సౌకర్యం తొలగించి వికలాంగులకు, వృద్ధులకు దైవ దర్శనాన్ని కఠినతరం చేసిందన్నారు. గతంలో కర్ణాటక నుండి సేకరించబడిన నెయ్యి తిరుపతి లడ్డుల కల్పంగా స్వచ్ఛతమైనదిగా గుర్తించబడిందన్నారు. కర్ణాటక ఆయిల్ సప్లై టెండర్ రద్దుపరచడంతో నాటి నుండే కల్తీ ఆయిల్ రవాణాకు తెరలేపబడి స్వచ్ఛమైన నెయ్యి ఆయిల్కు బదులు అపవిత్రమైన ఆయిల్ నెయ్యిలో కలిపి లడ్డూలు తయారు చేయడం వల్ల అపవిత్రంగా మార్చబడి తిరుపతి దేవాలయ ప్రతిష్టకు భంగం పట్టిందన్నారు. తిరుపతి దేవాలయం అదే అనాది కాలం నుండి నేటి వరకు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చి ప్రభుత్వానికి సహాయార్థంగా ఉండగా రాజకీయ రగడ దైవభక్తిపై రుద్ది కల్తీ ఆయిల్ వినియోగంతో తిరుపతి లడ్డులను అపవిత్రపరిచారని బహిరంగంగా తేలకపోవడంతో ప్రభుత్వాలు అంతరాత్మలో పడ్డాయన్నారు. లడ్డు కల్తీలో భాగమేవరిది? జనాన్ని మసిపూసి మారడుగాయ చేసి భక్తి పులకరింతలను అపవిత్రమర్చిన గనులు ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. గత 10 సంవత్సరాలుగా తిరుపతి లడ్డు సరఫరాలో కల్తీ వినియోగం కొనసాగుతుందని వెళ్లడంతో రాజకీయాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రధాన అర్చకులే లడ్డుల తయారీలో భాగస్థులై ఉండగా లడ్డు కల్తీకి పాల్పడుతున్న ఘటనలు ఆలయ ప్రధాన అర్చకులు, నైవేద్య అర్చకులకు తెలిసే జరిగిందని పలు రకాల అనుమానాలు కూడా బలపరుస్తున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతీయడంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి దేవుని వాడుకొని జీరోగా మార్చారు. తిరుపతి లడ్డు దైవభక్తిని అపవిత్రం చేసి ఉంటే 10 సంవత్సరాల పాటు లడ్డును స్వీకరించిన భక్తులు, పూజలు దైవభక్తి అపవిత్రత పాలైనట్టారని పలు అనుమానాలు కూడా వస్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. ఇంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకు ఇవాళ ఉన్నటువంటి దైవ భక్తులు కానీ, దేశంలో ఉన్నటువంటి అనేక మంది హిందూ సంబంధించినటువంటి దేవభక్తులు కానీ, ఇలా తిరుపతి దేవస్థానం కొలిచేటువంటి అనేక మంది పీఠాధిపతులు కానీ, తిరుపతి దేవస్థానంలో అత్యంత వైభవంగా ఉండి అక్కడ ఉండేటువంటి పీఠాధిపతులు కానీ, మరి ఎందుకు ఎవరికి మనోబలం దెబ్బతినలేదా? మరి దేవుడు పవిత్రంగా పూజించేటువంటి అనేక మంది మనోబలం దెబ్బతీయడానికి గల కారణాలు ఏంది? మరి వాళ్ళ మీద ఏ విధంగా శిక్ష వేస్తారు? మరి దేవుడు ఉంటే నిజంగా వాళ్ళని ఎందుకు శిక్షించలేదు అనేటువంటిది ప్రధాన వార్త. ఇలా చాలామంది లడ్డు వివాదం, ఇలా చిన్నపాటి అయినా గ్రామాలలో చిన్న విగ్రహం పెట్టుకుంటే అక్కడే అయినా అవమానం జరిగితే అక్కడ మొత్తం ఆ గ్రామాన్ని మొత్తం వేలేసేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా కొన్ని అనేక సందర్భాల్లో ఇబ్బందులకు గురి చేసే నేపథ్యం ఉంటుంది. ఇలా దేవుళ్ళ గురించి అయినా మతాల గురించి మాట్లాడితే ఇలా ఎన్నో రకాలుగా కుట్రకుతంత్రాలు చేసే నేపథ్యం ఉంటుంది. మరి ఇంత పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానానికి ఇంత ప్రతిష్ట జరిగిన తర్వాత మరి ఎందుకు ఇక్కడ మనోభావాలు దెబ్బతినట్లేదు? ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయట్లేదు? ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రులను నిర్బంధం చేయట్లేదు? రాష్ట్ర ముఖ్యమంత్రులు నిజంగా వాళ్ళు చేసిన తప్పులకు నిజంగా దేవుడు ఉంటే ఎందుకు శిక్షించలేకపోతున్నాడు?
ఎందుకు శిక్షించలేకపోతున్నాడు, ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి హైందవ ధర్మం ఏ విధంగా ఉంది, సనాతన ధర్మం ఏ విధంగా ఇలా కొనసాగుతుంది, ఇలా ఉన్నటువంటి ఎవరో మనోభావాలు దెబ్బతింటే తిన్నాయి లేకపోతే ఇంకోరితే మనోభావాలు దెబ్బతిన్నాయని మాట్లాడేటువంటి అనేక మంది మేధావులరా బహిరంగ చర్చకు రండి, అక్కడ లైవ్ ఉంది, ఆ లైవ్లోకి ఇప్పుడు నాకు వీలుంటే కాల్ అండి, నేను మీకు సమాధానం చెప్పగలుగుతాను. ఇలా ఉన్నటువంటి పీఠాధిపతులు, ఇలా ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఎవరైనా పర్లేదు లైవ్లోకి రండి, నేను సమాధానం చెప్తాను. ఎందుకోసంటే జనాన్ని గజిబిజి చేసి మాయం చేసి మోసం చేసేటువంటి కుట్ర కుతంత్రాలు ఇప్పటికే బట్టబయలైపోయినాయి. ఏది తిరుపతి లడ్డులో ఇవాళ విషం కలిసింది, తిరుపతి లడ్డులో నెయ్యిలో అనేక రకాలైనటువంటి మాంసాహారం కలిసిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇవాళ ఉన్నటువంటి ఆయన చిత్తశుద్ధితో చెప్పిండా లేకపోతే జనాన్ని మసబూసి మారడం కోసం చెప్పిండా, ఇవాళ తిరుపతి దేవస్థానం చెప్పేటువంటి పవిత్రమైనటువంటి దేవస్థానానికి అపవిత్ర చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రి మీద మరి జనం ఏ విధంగా రియాక్ట్ అవుతారు, జనం ఏ విధంగా మాట్లాడతారో ఇవాళ చెప్పకనే చెప్పొచ్చు.